దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచన భాగమును మనం చదువుకుందాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనగా యేసుక్రీస్తుల వారు హెచ్చించబడవలసిన అవసరం ఉంది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమానికి, ఈ అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలోనూ వచ్చేటువంటి సందేశాల ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ సందేశాలు మీకు మరింత ఆశీర్వాదకరంగా ఉండాలని, మీకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయో మీ స్నేహితులకి, మీ బంధుమిత్రాదులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. కనుక వారికి ఈ మెసేజ్కి సంబంధించిన లింక్స్ వారికి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. షేర్ చేయడం ద్వారా వారు చూసినట్లు అవుతుంది. ఏదో వ్యూవర్షిప్ని పెంచుకోవడం కోసం కాదు, ఏదో పాపులర్ కావడం కోసం కాదు, కానీ సత్యము ప్రజల్లోకి వెళ్ళాలి. సత్యము ప్రజల హృదయాల్లో నాటుకుపోవాలి. సత్యము విత్తనం లాంటిది కనుక అది విత్తబడాలి. సత్యం ద్వారా శుద్ధీకరణ జరగాలి. ఇట్టి ఉద్దేశాలతోనే అసత్యాల ప్రపంచంలో మనం ఉన్నాం, అబద్ధాల ప్రపంచంలో మనం ఉన్నాం. కనుక సత్యవాక్యం యొక్క అవసరత ఎంతైనా ఉంది. జీవము లేని ప్రపంచంలో ఉన్నాం కనుక జీవవాక్యపు అవసరత ఎంతైనా ఉంది. అందుకని జీవవాక్యాన్ని చేతపట్టుకొని మనము జ్యోతుల వలె ఈ లోకంలో ప్రకాశించాలి. ప్రకాశిస్తున్నామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైనా ఈ ఉదయకాలము మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్నట్టయితే అటు వారిని మీరు దర్శించండి. వారు నిన్న రాత్రి ఉన్నటువంటి బలహీనతలు, సమస్యలు ఇవన్నీ నిన్న రాత్రే సమాధి అయిపోవాలి. వారు ఉదయకాలము ఈ నూతనమైనటువంటి ఉదయంలో, ఈ సూర్యోదయం తర్వాత నాయన ఈ అరుణోదయ సమయాన్న ప్రభువా మీకు వందనం చేస్తున్న వారు మీ వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారు. మీరు మాట్లాడడానికి వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ బట్టి మీకు వందనం చేస్తున్నా. మీ దాసుడైన నన్ను సిద్ధపరుస్తున్న విధానం కొరకే మీకు వందనం చేస్తున్నా. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, వేరువేరు మండలాల్లోనూ, వేరువేరు జిల్లాల్లోనూ ఈ సత్యవాక్యం యొక్క విత్తనాలు విత్తబోతుండగా మీరే నీరు కట్టి ఫలింపజేసి మీ కార్యము జరిగించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం కొన్ని ఆలోచించిన విషయాలు మీకు గుర్తున్నాయని నేను భావిస్తున్నాను. నిన్న మనం దేవుని వాక్యంలోంచి యోహాను సువార్తలోంచి కొన్ని విషయాలు ఆలోచించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయాలు నేను మరలా మీకు గుర్తు చేయడం లేదు, కానీ అంత్య దినము లేకపోతే చివరి దినం, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనములోని మాటను ఆధారంగా చేసుకొని అంత్యదినమున పునరుత్థానం జరుగుతుందని, అంతేకాకుండా అంత్యదినమున పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుందని, అంత్యదినమున ప్రభు యొక్క సంభాషణ లేకపోతే ప్రభు యొక్క స్వరం, ప్రభు యొక్క మాట వినబడుతుందని, 4వదిగా అంత్యదినమున ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిందని, నరావతారాన్ని ఉద్దేశించి మొదటి పేతురు పత్రికలో పేతురు గారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని నిన్నటి ఎపిసోడ్లో మనం విషయాలు ఆలోచించాం. ఈ దినము మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. స్తోత్రం. ఆ రోజు నుండి చాలా మంది శిష్యులు, వాడుక భాషలో చదువుతున్నాము, ఆ రోజు నుంచి చాలా మంది శిష్యులు ఆయన్ని అనుసరించటం మానుకొని, ఆయనను అనగా యేసును అనుసరించడం మానుకొని వెనక్కు మళ్ళీపోయారు. అండ్ సో ఫ్రమ్ ద టైమ్ ఆన్ మెనీ ఆఫ్ ద డిసైపుల్స్ టర్న్ దేర్ బ్యాక్స్ ఆన్ జీసస్ అండ్ రిఫ్యూజ్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. దేవుని స్తోత్రం. మనం చదువుకున్నటువంటి 66వ వచనం నేను మరలా మన సాధారణ బైబిల్లో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదు. చూడండి ఎంత విచారకరమైన విషయము. వాక్యంలో మనిషి జీవితంలో, సేవా జీవితంలో కలిగేటువంటి విషాదాలు, ఎడబాట్లు లేదా వియోగాల గురించి కూడా ప్రస్తావిస్తుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. మన టైటిల్ కొద్దిగా గమనించండి. తరిమివేయబడ్డ
ఆదాము కుమారులు. ఇదేంటిది? తరిమివేయబడ్డం ఏంటి? ఆదాము కుమారులు ఏంటి? ఆదాము కుమారులు కయ్యోను హేబేలు వాళ్ళ గురించి కదా, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. యేసు ప్రభు యొక్క శిష్యులు తరిమివేయబడ్డారు. అరే తరిమివేయబడ్డం కాదు కదండి, వాళ్ళే వెళ్ళిపోయారు కదా. అవును, ఏదో దుష్టశక్తి వాళ్ళని అక్కడ ఉండనివ్వకుండా తరిమివేసింది. దుష్టుడు వాడిని అక్కడి నుంచి తరిమివేశాడు. ఎవడు తరమకుండానే పారిపోతాడు దుష్టుడు. దుష్టుడు తరుముతున్నాడు. దుష్టులైన ప్రజల్ని దుష్టుడైనటువంటి వాడు, అపవాది అయిన వాడు తరుముతున్నాడు. మనకేం జరిగినట్టు కనిపించడం లేదు. కారణం లేకుండానే వాళ్ళు వెళ్తున్నారు, ఎటువంటి రీజన్ లేకుండానే వెళ్తున్నారు. ఏమండి, ఒక రీజన్ చెప్పి వాళ్ళండి. షోకాస్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా కాస్ చూపించకుండా ఏం లేదులేండి, అవన్నీ ఎందుకు లేండి ఇప్పుడు అన్నట్టుగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. సంస్థల్లో కూడా చాలామంది ఇలాగే ఉన్నారు, సహవాసాల్లో కూడా అలాగే ఉన్నారు. యోహాను సువార్త 6:65 రాయబడింది, ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్నాను. ఒక హేతువు, ఒక కారణం, ఒక ఆధారాన్ని లేకపోతే ఒక బేస్ని చూసుకొని, ఒక విషయాన్ని బేస్ చేసుకొని యేసు ప్రభు వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడితే ఆ మాటల ద్వారా వాళ్ళు సనిగి వాదించుకొని అభ్యంతరపడి వాళ్ళు వెనక్కి వెళ్ళారు. దే స్టెప్ బ్యాక్, దే వర్ బ్యాక్ స్లైడెడ్. ఎంతమంది ఏంటి అని ఆలోచిస్తే యోహాను సువార్తలో ఎక్కడో 70 మంది శిష్యులు అనే ప్రస్తావన లేదు. కానీ ముందున్నటువంటి మత్తయి, మార్కు, లూకా అనేటువంటి 3 సువార్తలను ఆధారంగా చేసుకుని 70 అనేటువంటి సంఖ్యలోకి మనం వెళ్తున్నాం. అనగా 12 మంది మిగిలినప్పుడు 58 మంది శిష్యులు వెళ్ళిపోయినట్టు అర్థం. 58 డిసైపుల్స్ డెజర్టెడ్ ద లార్డ్. మన ప్రభువుని వాళ్ళు వదిలిపెట్టేశారు. వారు మరి అన్నడు ఆయన్ని కలుసుకోలేదు, ఆయన్ని కలుసుకోవాలని ఇష్టపడలేదు. అంతగా వెక్స్ అయిపోయారు, అంతగా వాళ్ళ ఈగో హర్ట్ అయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు ఆయన ముఖం చూడం, మేము మా ముఖం ఆయనకు చూపించకూడదు అన్న విధంగా అయిపోయినారేమో అనిపిస్తుంది. తరిమివేయబడ్డ ఆదాము కుమారుడు. ఆదాము తరిమివేయబడ్డాడు. ఆదికాండము 3:23 రాయబడింది, దేవుడైన యెహోవా వాళ్ళు ఏం చేశాడంటే తోటలోంచి వెళ్ళగొట్టేశాడు. ఎక్కడికంటే తాను నిర్మించబడినటువంటి అదే స్థలములోకి, తోట వెలుపల నిర్మించబడి తోట లోపలికి మానవుడు తీసుకొని రాబడ్డాడు. అలాగే ఈ దినాల్లో కూడా తోట వెలుపల జీవిస్తున్నాడు మానవుడు. అదేంటండి తోట వెలుపల జీవించడం? పరలోకం అనేటువంటి తోట, పరలోకం అనే ఉద్యానవనానికి వెలుపల జీవిస్తున్నాడు. ఒకరోజు ఆ తోటలోకి తీసుకోబోబడతాడు. మొదటి ఆదాము కుమారులైనటువంటి వారు, లేదా మొదటి ఆదాము తోట నుంచి తరిమివేయబడితే, లేదా బయట ఉన్న తోటలోంచి లోపలికి వెళ్ళి లోపల నుంచి మళ్ళీ బయట తరిమివేయబడితే, కడపటి ఆదాము కుమారులమైన సేవకులమైన మనం తరిమివేయబడిన అనుభవంలోంచి తీసుకురాబడేటువంటి అనుభవంలోకి మరలా తిరిగి ప్రవేశించేటువంటి తోటలోకి మనం ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. వసంతం వచ్చినప్పుడు, కోయిలలు వచ్చినప్పుడు, కోయిల గానాలు వినబడినట్లుగా పరలోకంలోకి ప్రభు యొక్క రాకడ ఇవన్నీ జరిగిన తర్వాత, ఎత్తబడ్డవి ఇవన్నీ జరిగిన తర్వాత అంత్యదినమున దేవదూతలతో కలిసి పాడడానికి భూలోక కోయిలలు, ఆల్రెడీ పరలోక కోయిలలు ఉన్నారు, పరలోక కోయిలలు భూలోక కోయిలలు కలిసి దివ్య రాగాన్ని, పరిశుద్ధుని కొరకైనా, ప్రియుని కొరకైనా, పెళ్లి కుమారుని కొరకైనా రాగాలు ఆలపిస్తూ పరలోకమంతా వసంతమవుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు పరలోకంలో వసంతం లేదని కాదు, మరింత గొప్ప వసంతాన్ని దేవదూతలుగా మారిన నరులు, దేవుడు వీళ్ళందరూ కలుసుకొని ఒక దివ్య వసంతాన్ని మనము దేవలోకంలో చూడబోతున్నామనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, వారు ఆయన్ని విడిచిపెట్టేశారు, వాళ్ళు ఆయనకి గుడ్ బై చెప్పేశారు. వాళ్ళు ఆయన సేవకి స్వస్తి చెప్పి తమ పాత జీవితానికి, పాత అనుభవానికి, ఓల్డ్ లైఫ్లోకి వెళ్ళిపోయారు అని అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యంలో రాయబడింది, కీర్తన గ్రంథములో 16:4 రాయబడింది, యెహోవాను ఎవరైనా అనగా దేవుణ్ణి, నిజ దేవుణ్ణి ఎవరైనా విడిచిపెడితే అనగా వదిలిపెడితే వాళ్ళకి ఆశీర్వాదాలు కలగవు, కానీ అనర్థాలే కలుగుతాయి. యెట్ దేర్ ఆర్ దోస్ హూ ఈల్డ్ టు దేర్ వీక్నెస్
అండ్ దే విల్ హ్యావ్ ట్రబుల్స్ అన్ఎండింగ్. దే విల్ హ్యావ్ ట్రబుల్స్ అన్ఎండింగ్ అంటే యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. శ్రమలు విస్తరించును. సుఖాలు కలుగుతాయని కాదు, శ్రమలు విస్తరిస్తాయి. యెహోవాను విడిచి, యెహోవా దేవుని యొక్క కుమారుడైనటువంటి, భూమి మీద ఉన్నటువంటి యెహోవా అనబడినటువంటి యేసును వెంబడించక యేసు దగ్గర నుంచి వెనుకంజ వేసిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. దే విల్ హ్యావ్ ట్రబుల్స్ అన్ఎండింగ్ అనగా అన్లిమిటెడ్గా ఉన్నటువంటి శ్రమలు కలుగుతాయి అని కీర్తనాకారుడు లేకపోతే రచయిత లేకపోతే ట్రాన్స్లేటర్ తర్జుమా చేశాడు. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? ఆదాము కుమారులు అనబడినటువంటి శిష్యులు, వాళ్ళలో మొదటి ప్రథమ ఆదాము యొక్క స్వభావం కనిపించింది. కడపటి ఆదామైనటువంటి క్రీస్తు స్వభావం వాళ్ళలో కనిపించాలి. మనము మొదటి ఆదాములోంచి కడపటి ఆదాములోకి ట్రాన్స్ఫర్ అయ్యాం. వి వర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఫస్ట్ ఆడమ్ టు ద లాస్ట్ ఆడమ్. అంటే మనిషిలోంచి మనిషికి ట్రాన్స్ఫర్ అయ్యామని కాదు దాని అర్థం. ఆ అనుభవంలోంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని అర్థం. పాపంలోంచి పరిశుద్ధతలోకి, చీకట్లోంచి వెలుగులోకి, శాపంలోంచి ఆశీర్వాదంలోకి వచ్చామని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. లోకంలో నుంచి పరలోకంలోకి, లోకంలో నుంచి సంఘములోకి, సమాజం నుంచి సంఘంలోకి వచ్చాము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు తరిమి వేయబడినటువంటి లేదా తోలివేయబడినటువంటి ఆదాము కుమారు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? ఆదాము తోలివేయబడినప్పుడు తోటలోని దివ్య ఫలాల్ని, జీవవృక్ష ఫలాన్ని పోగొట్టుకున్నాడు. జీవవృక్ష ఫలాన్ని మాత్రమే కాదు, తినగలిగినటువంటి మిగిలినటువంటి అన్ని ఫలాలను ఆయన పోగొట్టు. హీ మిస్డ్ ఎవ్రీ ఫ్రూట్ ఆఫ్ ది గార్డెన్. ప్రతి పండును పోగొట్టుకున్నాడు. మానవుడు పాపం చేసిన తర్వాత తను పండ్లు పోగొట్టుకుంటున్నాడు, ఆత్మ ఫలములను పోగొట్టుకుంటున్నాడు. ఆత్మ ఫలమా ఫలముల అనేటువంటి వాదనలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆత్మ ఫలము అని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినప్పటికీ రోమా పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము అని రాయబడింది. ఆత్మ యొక్క ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. కాబట్టి ఫ్రూట్సా అనేటువంటి ఏదో జ్ఞానయుక్తమైన వాదన చేస్తున్నాం అనుకోవద్దు. ఏదో చిన్న చిన్న వాటిల్లో మనం మైనర్స్లో మేజర్స్ అవుతున్నాం. చాలా విచారకరమైన విషయం. అనగా అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తున్నాం కానీ అవసరమైన వాటి గురించి ఆలోచించలేకపోతున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. తరమి వేయబడినటువంటి ఆదాము కుమారుడు. నీవు ప్రాచీన ఆదాము యొక్క కుమారునిలాగా ఉన్నావా? ఆదాము అనుభవంలో ఉన్నావా? ఓల్డ్ అడమిక్ నేచర్లో ఉన్నావా? లేదా లాస్ట్ అడమిక్ నేచర్లో ఉన్నావా? ప్రాచీన స్వభావంలో ఉన్నావా? పరిశుద్ధమైనటువంటి స్వభావంలో ఉన్నావా? మనలో నా ప్రాచీన పురుషుడు పోవాలి, మనలో నవీన పురుషుడు రావాలి. ప్రాచీన పురుషుడిని సంహరించి నవీన పురుషుణ్ణి ఆవిష్కరించుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ద్వారా, సువార్త ద్వారా, యేసుప్రభుని స్వీకరించడం ద్వారా మనలో ఒక నూతన పురుషుడు పురుడు పోసుకుంటున్నాడు. ఏ న్యూ మ్యాన్ హ్యాస్ బీయింగ్ క్రియేటెడ్ ఇన్ us when we accepted gospel and the word of God and the gospel of the kingdom of God. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కడపటి ఆదామైన క్రీస్తును వదిలిపెట్టిన తర్వాత వాళ్ళకి ఏం దొరికింది? నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని ప్రభువు చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ఆయనకు వేరుగా ఉంటే పారవేయబడిన అనుభవంలో ఉంటామని, బయట వేయబడిన అనుభవంలో ఉంటామని, పోగు చేయబడే అనుభవంలో ఉంటామని, కాల్చివేయబడేటువంటి అనుభవంలో ఉంటామని గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. తోలివేయబడిన స్థితి, లేకపోతే వెళ్ళగొట్టబడినటువంటి స్థితి, క్యాస్ట్ అవుట్ ఎక్స్పీరియన్స్, సెండ్ ఆఫ్ ఇచ్చేటువంటి అనుభవం, సాగనంపబడేటువంటి అనుభవం కలిగినటువంటి సహోదరులాగా ఉండొద్దు. స్వాగతం పలుకబడినటువంటి సహోదరులాగా ఉండండి కానీ సాగనంపబడిన సహోదరులాగా ఉండకూడదు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో చూస్తే యెహోవా దేవుడు సౌలును సాగనంపాడు అని రాయబడింది. గుడ్ బై చెప్పాడు. గుడ్ బై ఫర్ ఎవర్ మ్యాన్, ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ యూ. నీతో నేను ఇక వ్యవహరించదలుచుకోలేదు, నీతో నేను లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ చేయదలుచుకోలేదు. ఐ ఫౌండ్ ఎ న్యూ మ్యాన్. ఒక నూతనమైన పురుషుణ్ణి, నూతనమైన వ్యక్తిని కనుగొన్నాను. హీ ఈజ్ నథింగ్ బట్ డేవిడ్ని నేను కనుగొన్నాను, దావీదుని నేను కనుగొన్నాను. నీవు నా హృదయానికి వ్యతిరేకిగా ఉన్నావు, అతడు నా హృదయానికి అనుసారుడుగా, నా హృదయాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు అని దావీదు గురించి చెప్పబడిన సాక్ష్యం మనకు తెలుసు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయం యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 6:35లో రాయబడిన మాట ఏంటంటే, స్తోత్రం, అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఒకటి మొట్టమొదటి విషయం, అవసరతలు తీర్చబడవు వాడికి. బికాస్ హీ లాస్ట్ ద సోర్స్, హీ మిస్డ్ ద సోర్స్. వనరులను పోగొట్టుకున్నాడు. బయటికి పోతే ఏముంది? తోట వెలుపులు ఏముంది? తోట వెలుపులు ఏదో విశాలమైన పచ్చని ప్రపంచం, అందమైన ప్రపంచం ఉంటుంది అనుకుంటాడేమో. అంతా ఇక్కడలాగా అక్కడ ఉంటుంది అనుకుంటున్నారేమో. లోపల ఉన్నట్టుగా బయట ఉండదు, బయట ఉన్నట్టుగా లోపల ఉండదు. లోపల వేరు, బయట వేరు. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రపంచంలో ఉన్నట్టుగా భౌతికమైన ప్రపంచంలో ఉండదు, భౌతికమైన ప్రపంచంలో ఉన్నట్టుగా ఆత్మీయ ప్రపంచంలో ఉండదు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బయటకు వస్తే ఏముంది? ఏం లేవు. గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు తప్పే ఉన్నాయి. ఆ ముళ్ళ తుప్పలతో తిప్పలు పడినటువంటి మొదటి మానవుని యొక్క స్థితిని గురించి ఆది కాండంలో మనం చూస్తున్నాం. స్తోత్రం. మొట్టమొదటి విషయం, అవసరతలు తీర్చబడలేదు. అతని ఆకలి తీర్చబడలేదు, అతని దాహం తీర్చబడలేదు. ఆకలి తీర్చుకుంటున్నారు, తీర్చుకున్న కాసేపటికి మళ్ళీ ఆకలి అవుతుంది. ఆత్మ యొక్క ఆకలి, ఆత్మ యొక్క క్షుద్బాధ, ఆత్మ యొక్క దాహం చేరడలేదు. ద థర్స్ట్ అండ్ హంగర్ ఆఫ్ ద స్పిరిట్ కుడ్ నాట్ బి క్వెంచ్డ్. ఏమాత్రం తీర్చబడని విధంగా. అరే పెళ్లి కాకుండా చచ్చిపోయాడండి, ఎన్నో ఆశపడ్డాడు, ఆశలు తీరకముందే. కూతురు పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకున్నాడండి, అయ్యో ఏం తీరకముందే చచ్చిపోయాడండి అని కొంతమంది గురించి మనం వింటుంటాం. అలాగైతే అయ్యో అనబడినటువంటి స్థితి, యేసును విడిచిపెట్టిన వారి స్థితి చూడండి. వాళ్ళు అవసరతలు తీరకుండానే వెళ్ళిపోయారు. అవసరతలు తీర్చబడలేదు. యేసు ద్వారా వాళ్ళ అవసరతలు, వాళ్ళ శారీరక యొక్క అవసరతలు తీర్చబడ్డాయి, వాళ్ళ మానసిక అవసరతలు తీర్చబడ్డాయి, కానీ వారి యొక్క ఆత్మ అవసరతలు తీర్చబడలేదు. ఆత్మాకలి, ఆత్మ దాహము వారికి తీర్చబడలేదు. తీర్చబడే అవకాశం కూడా లేదు. నువ్వు వనరులకు దూరం అవుతున్న కొలది, తోటకు దూరమైన కొలది, తోట అనుభవానికి దూరమైన కొలది, నువ్వంతా యు ఆర్ మిస్సింగ్ ఎవ్రీథింగ్. స్తోత్రం. ఒకవేళ తోట అనేది అతనికి ఒక జ్ఞాపకంగా ఉండుండొచ్చు. యేసు దగ్గర ఉన్నప్పుడు ఏదైనా అనుభవంలో ఉన్నారు. యేసును విడిచిపెట్టిన తర్వాత గచ్చ పొదలు, ముళ్ళ తుప్పల అనుభవంలో ఉంటాం. మళ్ళీ నువ్వు వెనక్కి రావాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ వెనక్కి ప్రభు స్వీకరించలేడు. సారీ అని చెప్తాడు. ఖడ్గజ్వాలను నిలుపుతాడు. నిన్ను అడ్డుకోవడానికి ఏంజల్ బీయింగ్స్ ఉంటారు, నిన్ను అడ్డుకోవడానికి కెరూబులు ఉంటారు. స్తోత్రం. ఆదాము వచ్చాడనో రావాలని ప్రయత్నం చేశాడని ఇవన్నీ మనం ఊహించి మనం చెప్పడం లేదు. లేఖనాలు అవన్నీ రాయబడలేదు, వాటిలోకి వెళ్ళడం లేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం గత ఎపిసోడ్లో కూడా చదువుకున్నాం. 39వ వచనం, 40వ వచనం, 44వ వచనం, 54వ వచనం, వీటన్నిటిలో 39వ వచనం చివరి భాగంలో రాయబడింది, అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. 40వ వచనం చివరి భాగంలో అంత్య దినమున నేను వానిని లేపుదును. 44వ వచనంలో రాయబడింది అంత్య దినమున నేను వానిని లేపుదును. 54వ వచనంలో రాయబడింది, స్తోత్రం, నేను వానిని లేపుదును. స్తోత్రం. 4 వచనాల్లో అంత్య దినమును లేపుదును. అద్భుతమైనటువంటి పునరుత్థానపు అనుభవాన్ని వాళ్ళు మిస్ చేసుకున్నారు. దే మిస్డ్ ద స్పిరిచువల్ రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్. స్తోత్రం. చూడండి, వాళ్ళ అవసరతలు తీర్చబడలేదు. అద్భుతమైనటువంటి పునరుత్థానపు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. దే మిస్డ్ ద ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ ద రిజరెక్షన్. స్తోత్రం. గ్రేట్, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ మనం ఈ రోజులు అనుభవిస్తున్నాం. పునరుత్థానపు శక్తిని అనుభవిస్తున్నాం. రేపు పునరుత్థానాన్ని మనం పొందుకుంటాం, పునరుత్థానం గుండా వెళ్తాం. యేసు ప్రభువుని వదిలిపెట్టిన వారు, ఎందుకంటే పునరుత్థానము ఆయనే. హీ ఈస్ ద రిజరెక్షన్. జీసస్ ఈస్ ద రిజరెక్షన్. యేసును మిస్ అయిపోయారంటే యు మిస్ రిజరెక్షన్. If you miss Jesus, you are receiving death. If you receive Jesus, you receive resurrection. యేసు లేకపోతే పునరుత్థానం లేదు. యేసు పునరుత్థానం చెందాడు. యేసు పునరుత్థానాన్ని బట్టి మనకు పునరుత్థానం. ఇక్కడ రాయబడిన అంత్య దినమున నేను వాడిని లేపుతాను అని ఒక్కసారి కాదు 4 సార్లు చెప్పమన్నమాట. I will resurrect him. I will resurrect him.
లాజరును లేపిన విధంగా, సమాజ మందిరపు అధికారి కుమార్తెను లేపిన విధంగా, నాయును అనేటువంటి ఊరిలోని విధవరాలి కుమారుని లేపినట్లుగా ఆయన లేపుతాడు. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తే ఇలాగ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి, జీసస్ ఫెలోషిప్ని, జీసస్ స్కూల్ని వదిలిపెట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి మనం కొద్దిగా ఆలోచిస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. He earned the wages of his sin, for he fell head first, and his belly split open, spilling his intestines on the ground. యూదా ఇస్కరియోతు యొక్క విషాదకరమైనటువంటి సుఖాంతం కావాల్సిన అతని జీవితం విషాదాంతంగా మిగిలిపోయింది. ఈ రోజుల్లో కూడా సుఖాంతం కావలసినటువంటి అనేక జీవితాలు కాదా, అద్భుతంగా ఒక మెలడీగా మారాల్సిన జీవితాలు కామెడీగా మారిపోయి, మెలడీగా మారాల్సిన జీవితాలు ట్రాజడీస్గా మారిపోయి, నీ లైఫ్ ఒక ట్రాజడీగా మారాలని దేవుడు కోరుకోవడం లేదు. ట్రాజిక్ స్టోరీస్, ట్రాజడీస్ ఎవరికి ఇష్టం ఉండవు. కామెడీస్నైనా ఎంజాయ్ చేస్తారు, మెలడీస్నైనా ఎంజాయ్ చేస్తారు, కానీ పీపుల్ డోంట్ వాంట్ ట్రాజడీస్. నీ లైఫ్ ఒక ట్రాజడీగా మారడానికి వీల్లేదు. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం, అంతము సరిగా లేదు, వారి అంతము సరిగా ఉండదు. 39వ కీర్తనలో నా అంతము ఎట్లున్నదో నాకు తెలుపుము, నా ఆయువు నా దినముల పరిమాణం ఎంత ఉందో నాకు తెలియజేయి అని భక్తుడు ప్రార్థన చేస్తాడు. భక్తుని యొక్క ప్రార్థనకి భక్తుడు ఒకసారి కాదు చాలాసార్లు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో మనకు తెలియదు, కానీ ఆ ప్రార్థనకు ఆయనకి దేవుడు ఇచ్చిన జవాబు ఏంటో అక్కడ ప్రస్తావించబడలేదు. ఏదేమైనప్పటికీ మనం అర్థం చేసుకుంటున్న విషయం, నీ అంతము సరిగా ఉండాలి. నీతిమంతుల మరణం అంటే మరణం మనకు కలగాలి. దుష్టుల మరణం అంటే మరణం కాదు, నీతిమంతుల మరణం అంటే మరణం. దేవుని స్తోత్రం. వారి అంతము సరిగా లేకపోవడం, స్తోత్రం. మూడో విషయం, వెళ్ళారు వాళ్ళు అంతే సంగతి, కాలగర్భంలో కలిసిపోయారు, వాళ్ళ గురించిన ప్రస్తావన లేదు. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఓర్పా వెళ్ళిపోయింది, ఇక తర్వాత 2వ అధ్యాయం నుంచి ఓర్పాను గురించిన ప్రస్తావన లేదు. ఓర్పా నామము, ఓర్పా జీవితము మరోబడింది, కానీ ఆమె జీవితం ముగిసిపోయింది అనుకుంటున్నప్పుడు ఎక్కడ ఎండింగ్ ఉందో అక్కడ దేవుడు స్టార్టింగ్ చేస్తాడు. ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉందో అక్కడ దేవుడు డివైన్ అపాయింట్మెంట్ కలుగు చేస్తాడు. ఆమె లైఫ్ టర్న్ అయింది. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో రూతు జీవితం మొత్తం అప్ సైడ్ డౌన్ అయిపోయింది, తలకిందులైపోయింది. రూతు గ్రంథం 2వ అధ్యాయం నుంచి బోయేజ్ను కలుసుకోవడం ద్వారా టర్నింగ్ పాయింట్. నా జీవితంలో పరమ బోయేజ్ అయినటువంటి యేసును కలుసుకోవడం టర్నింగ్ పాయింట్. Meeting Jesus, encountering Jesus is the turning points of our lives. Salvation is the turning point of our lives. Repentance is the turning point of our life. కాదా? నా జీవితం యొక్క టర్నింగ్ పాయింట్ 19 సంవత్సరాల వయసులో నేను ప్రభువుని నమ్ముకున్నాను. నా లైఫ్ యొక్క టర్నింగ్ పాయింట్ అది. లోకానుసారంగా జీవిస్తూ, లోకపు విధానాలు కొనసాగుతూ, ఒక ప్రొడిగల్ సన్ లాగా, ఒక తప్పిపోయిన కుమారులాగా జీవిస్తున్నప్పుడు He gave me a turning point. దేవుని స్తోత్రం. He gave me a breakthrough. Praise God. Hallelujah. మనందరి జీవితాల్లో కూడా దేవుడి ఇట్టి అనుభవాన్ని కలుగు చేయాలని కోరుకుంటాడు. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఒకవేళ ఎవడైనా వెనుకంజ వేస్తే, వాళ్ళు ఎవరైనా కానీ, స్త్రీలైనా పురుషులైనా కానీ, దేవుని యొక్క ఫీలింగ్ ఏంటి అనేది రాయబడింది. And my righteous ones will live from my faith or by my faith. But if fear holds them back, my soul is not content with them. అనగా ఒకవేళ వారు వెనుకంజ వేసిన ఎడల నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. ఈ మాట కూడా బైబిల్లో 4 సార్లు కనిపిస్తుంది. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయంలో, అంతేకాకుండా రోమా పత్రిక 1, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4 సార్లు కనిపిస్తుంది. ఇందాక ఏ విధంగా అంత్యదినాన లేపుతాననే మాట 4 సార్లు కనిపించిందో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలనే మాట 4 సార్లు కనిపిస్తుంది. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, అతడు వెనుకంజ వేసినడలా నా ఆత్మకు వాని యందు సంతోషం ఉండదు. ఆనందము లేనటువంటి స్థితిని దేవునికి మనం కలుగు చేస్తాం, దేవుని కుమారుడైన క్రీస్తుకి. అనగా
యేసుక్రీస్తుకు ఆవేదన కలిగించి వెళ్ళిపోయినటువంటి 58 మంది, యేసు ప్రభు కంట నీరు ఒలికించినటువంటి 58 మంది. నువ్వు ఎలాంటి శిష్యుడిగా ఉన్నావు? ఆయనకు ఆనంద బాష్పాలు కలుగజేసే శిష్యుల్లాగా ఉన్నావా? ఆవేదన బాష్పాలు కలిగించే శిష్యుల్లాగా ఉన్నావా? నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడా? నిన్ను బట్టి ఆనందపడుతున్నాడా? వెళ్ళిపోయిన వాళ్ళ గురించి దిగులు పడుతూ కూర్చొని ఇక ఏం చేయాలా? 58 మంది మళ్ళీ తిరిగి రప్పించుకోవడానికి గర్వాపసి కోసం ఏదో చేయాలని ఆయన ప్రయత్నం చేయలేదు. వెళ్ళిపోయినాడు, పోనేవాడి, నో ప్రాబ్లం, స్తోత్రం. అలాగని ఆయన కొత్త వారి కోసం ప్రయత్నం చేయలేదు. ఉన్నవారిని బట్టి ఆయన సాటిస్ఫై అన్నాడు. ఇక 4 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. 1, వాళ్ళ అవసరతలు తీర్చబడలేదు, బడవు. 2, వారు అద్భుతమైనటువంటి పునరుత్థానపు అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. 3, వారి యొక్క అంతము సరిగా ఉండదు. 4, ఆవేదన కలిగించిన అనుభవంలో ఉన్నారు వాళ్ళు. ఎవరిళ్ళు? 58 మంది శిష్యుల గురించి రాయబడింది. శిష్యులు అనేకులు అని రాయబడింది ఒక తర్జుమాలో. వాళ్ళు ఏనాడు మరలా కలుసుకోలేదు. గతంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితపు వైభవాన్ని వాళ్ళు ఏమాత్రం గుర్తు చేసుకోలేకపోయారు. స్తోత్రం. మన పరిస్థితి ఎలా ఉంది? తోలివేయబడినటువంటి ఆదాము కుమారులాగా ఉన్నారా? లేదు తిరిగి స్వీకరించబడినటువంటి కడపటి ఆదాము యొక్క కుమారులాగా, సేవకుల్లాగా ఉన్నామా? దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. మా జీవితాలు ఎలా ఉన్నాయో మీ వాక్యపు వెలుగులో పరిశీలించుకోవడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులైనా, పెద్దవారైనా కానీ, మేము నిలిచి ఉండే శిష్యుల్లాగా ఉన్నామా, నిలకడ లేకుండా చంచలులమైనటువంటి నిన్ను వదిలిపెట్టే శిష్యుల్లాగా ఉన్నామా అని పరిశీలించుకోవడానికి, తోలివేయబడినటువంటి ఆదాము యొక్క కుమారులాగా ఉన్నామా, తిరిగి స్వీకరించబడినటువంటి కడపటి ఆదాము అనేటువంటి క్రీస్తు యొక్క కుమారులుగా ఉన్నామని పరిశీలించుకోవడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.